ఎవరెవరు చనిపోయి లేచారో ముందర తెలుసుకొని ఆ తర్వాత మనము ప్రభు వారి దగ్గరికి వద్దాం. షూనేమి రాణి యొక్క కుమారుడు. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. చనిపోయాడండి. ఎవరు కొడుకు? షూనేమి. ఆమె కూడా పెద్ద ఆమె, ముసలామె కింద లెక్క. ఎందుకంటే తన భర్త ముసలివాడు అని చెప్పింది ఆమె. ముసలివాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. ఎవరి ద్వారా? ప్రవక్త ద్వారా. పిల్లలు ఈ రోజున పిల్లలు పుట్టడం అనేది ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్లో అబ్రహాం కూడా పిల్లలు పుట్టారు, జకర్యాకు పుట్టారు. చాలా విషయాలు మనకు కనపడతా ఉంటాయి. అలాగే దేవుని యొక్క ప్రేమలో పిల్లరా 34-35 వచనాలు చూడండి. 34 ఏమైంది? కుమారుడు ఇప్పుడు బతికాడు. మరలా చనిపోయాడా లేదా? మరలా చనిపోయాడు. యేసు ప్రభు వారు మరలా చనిపోలా. ఒక వ్యక్తిని చూపించాను పిల్లరా. అలాగే లాజరు. యోహాను రాసిన సువార్త 11-14. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 14 వచ్చింది. మార్తా మరియల తమ్ముడు చనిపోయాడు. చాలు 23వ వచనానికి రండి. ఏం చెప్పాడు? ఈ అబ్బాయి లేస్తాడు మళ్ళా అని చెప్పాడు. 43-44 చూడండి. దేవుని ప్రేమించిన పిల్లారా, ఇప్పుడు ఏమయ్యాడు? చనిపోయిన వాడు తిరిగి లేచి వస్తూ ఉన్నాడు. ఇతను మళ్ళా చనిపోయాడు. అలాగే లూకాసు వార్త 8వ అధ్యాయం 42వ వచనానికి వస్తే, లూకాసు వార్త 8వ అధ్యాయం 42వ వచనంలో యాయీరు కుమార్తె కనబడుతుంది. యాయీరు కుమార్తె. నలభై 49వ వచనం. చాలు 54-55. దేవుని ప్రేమించిన పిల్లారా, ఈ అమ్మాయి బతికింది. 12 ఏళ్ళ అమ్మాయి బతికింది, మళ్ళీ చనిపోయింది. దేవుని యొక్క ప్రేమలో 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. చనిపోయినటువంటి సైనికుడు, అప్పుడు ఒక సైనికుడిని అక్కడ పాతి పెట్టడానికి వెళితే ఆ వ్యక్తి బతికి వచ్చినట్టుగా కనపడతా ఉంది. కాబట్టి సైనికుడు చనిపోయి మళ్ళీ బతికాడు ప్రియులారా, కానీ మళ్ళీ చనిపోయాడు. అలాగే మనం చూస్తే నాయీన్ అనేటువంటి ఊరిలోని కుమారుడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం. నాయీన్ అనేటువంటి ఊరిలోని కుమారుడు. 7-11. పాడను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ నెమ్మది
నాయీన్ అనేటువంటి ఊరిలో ఒక యవన కుమారుడిని దేవుడు బతికించాడు, కానీ మరలా అతను చనిపోయాడు. అలాగే అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం దాకా. అప్పుడు ఐదోపు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోకి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎక్కబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించాడు. చనిపోయాడు, బతికాడు, మళ్ళా చనిపోయాడు. ప్రియులారా, అలాగే అపోస్తుల కార్యగ్రంథంలోనే 9వ అధ్యాయము 36, 37 వచ్చినారు. 36, 37 వచ్చినారు. మరి యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములంతా ఆమె ఖైదులో పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో 40, 41. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుంది. చూడండి, ఇప్పుడు మనం 7 చెప్పాం, దోర్కా కూడా లేచింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనము 53వ వచనంలో యేసు ప్రభు వారి కన్నా ముందుగా ప్రభు పని చేసి చనిపోయిన వాళ్ళంతా లేచారట. 52, 53 సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చూసారా, అనేక మంది. ఇందాకటి దాకా ఒక్కొక్కళ్ళు అని చెప్పుకున్నాం, మగవాళ్ళని చెప్పాం, ఆడవాళ్ళని చెప్పాం, యవనస్తులు చెప్పాం. ప్రియులరా, కానీ ఇక్కడ ఎంతమంది లేచారట? అనేక మంది లేచారట. ఎవరంట వీళ్ళు? పరిశుద్ధులు. ఎందుకు ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నానంటే, నువ్వు కూడా పరిశుద్ధంగా జీవిస్తే యేసు రాబోతా ఉన్నాడు, మనము కూడా ఎత్తబడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పైవారందరూ మరలా చనిపోయారు ప్రియులారా, యేసు మాత్రమే సజీవుడు. అందుకనే ఇప్పుడు మనం పాట పాడుకున్నాం, సజీవుడు అయిన యేసయ్యా. ప్రియులారా, అననీయ సప్పీరాలు కూడా చనిపోయారు ప్రియులారా. అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ఉంటాయండి, చదవద్దు. ఆ హిస్టరీ అంతా ఉంటుంది. మొదట వాళ్ళు ఏంటంటే అమ్మినటువంటి భూమి డబ్బులన్నీ ఇచ్చేద్దాం అనుకుంటారు. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే, మూడు పిల్లలకి ఇది ఒక పెద్ద జబ్బు ఉంది ఇప్పుడు కూడా. ఏమనంటే, ఇంత డబ్బు ఎందుకు లేండి ఇవ్వటం, అంత డబ్బు ఎందుకు లేండి, కొంచెం దాచుకుందాం అనుకొని దాచుకున్నారట. దాచుకొని అన్నారంట, ఇద్దరం కలిసి ఎందుకు లేండి పోవటం, ముందు మీరు పోండి, తర్వాత నేను వస్తాను అని అన్నారు. ముందు ఈయన పోయాడు, అననీయ పోయాడు. పోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడుతూ, ఏమయ్యా ఈ పొలాన్ని మీరు ఇంతకే అమ్మారా అని అన్నాడు. అంటే అవును ఇంతకే అమ్మా, ఎందుకంటే వీళ్ళిద్దరు ముందు మాట్లాడుకున్నారుగా భార్యాభర్తలు. అవును అన్నారు. అయితే ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు అని చెప్పి అనగానే అతను చచ్చిపోతాడు. ఇది అయిపోగానే కొంత సమయానికి ఈమె వచ్చింది, భార్య వచ్చింది. భార్య వచ్చిన తర్వాత, ఏమ్మా మీరు ఇంతకే అమ్మారా ఈ పొలం అని అంటే, అంతకే అమ్మాము అని అబద్ధం చెప్పి, ఇప్పుడేనమ్మా మీ ఆయన చనిపోతే వాళ్ళు పోయి పాతి పెట్టి వచ్చి కాళ్ళు కొడుక్కుంటున్నారు అన్నాడు. అంతే. ఆ మాట చదవండి, మీకు కనపడుతుంది. 8వ వచనం నుంచి అనుకుంటాను, 8వ వచనం నుండి. అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. వీళ్ళిద్దరూ చనిపోయారు, భార్యాభర్తలు కూడా. ఎందుకు చనిపోయారు ఇక్కడ? ఎవరికైతే సేవకుడికి కానీ మందిరానికి కానీ జనరల్గా హిందువులు కానీ మొక్కుబడి చేసుకుంటారు, ఇస్తాను వస్తాను అని మొక్కుబడి చేసుకుంటారు. ఆ మొక్కుబడి కనుక సరిగా చెల్లించకపోతే జరిగేటువంటి పరిణామాన్ని బైబిల్లో తెలియజేస్తా ఉన్నాడు. వాళ్ళకైనా ఒకటే, మనకైనా ఒకటే, ఎవరికైనా ఒకటే. ఇస్తానన్న తర్వాత ఇవ్వకుండా కనుక ఉంటే దానికి జరిగేటువంటి పరిణామం కనబడతాం. వస్తానని రాకపోతే
ఆ పరిణామం కనబడుతుంది. మిగతా వాళ్ళందరూనేమో చనిపోయిన తర్వాత పోయి వాళ్ళని బతిలాడుకున్నారు, సేవకులను బతిలాడుకున్నారు, దేవుడిని బతిలాడుకున్నారు. వాళ్ళు వచ్చారు, లేదా దేవుడే చూసి దారిలో అయ్యో ఈమె చనిపోయింది, ఇతను చనిపోయాడని బాగు చేసిన సందర్భాలు మనం చూసాం పైన. ప్రియులరా, మనం గనక చూస్తే ప్రభువునందు ఎవరైతే చనిపోతారో వారందరూ కూడా ధన్యులని ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. చనిపోయిన వారంతా కూడా ప్రభువునందు కనుక చనిపోతే, అంటే ప్రభువునే ప్రేమిస్తూ ప్రభువుతోనే ఉంటూ ప్రభువునే ఆరాధిస్తూ రక్షణ పొంది బల్లారాధన తీసుకుంటూ అయ్యా నువ్వే మాకు తోడు నీడ అండ కొండ అని అనుకుని బతికేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని దేవుడు ఏమన్నాడు చూడండి 14వ అధ్యాయం 13వ వచనం. ఎవరంట? ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. ప్రభువునందు మృతులు కావాలంటే నువ్వు చనిపోయేటప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటూ పడుకుంటే ఒకవేళ తెల్లవారు లేవకపోతే నువ్వు ప్రభువులోనే నిద్రించావని అర్థం. అంతేగాని ఒక సినిమా చూసావు, ఒక సెల్ ఫోన్ చూసావు, ఒక జబర్దస్త్ చూసావు, ఒక క్రికెట్ చూసావు చచ్చిపోతే దేవుళ్ళకి వెళ్ళాం. ఏమంట? ప్రభువునందు ప్రభువులో ఉన్నవాళ్ళు మృతులు బ్రతుకుతారు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. ప్రభువుతో కూడా నిద్రించిన వారికి, అంటే ఆల్రెడీ చనిపోయారు కదా, ఇప్పుడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయి కదా, మరి ఇప్పుడు మళ్ళా రావాలి కదా ఆయన. ఇప్పుడు ఆయన నామం పేరిట మనము నిలబడి చనిపోతే ఆయన ఏం చేస్తాడంటే ఈ చనిపోయిన వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వస్తాడంట. హల్లెలూయా. అంటే ఎక్కడ ఉంటారని అర్థం అండి? ఈ చనిపోయిన వాళ్ళంతా ఎక్కడ ఉంటారని అర్థం? ప్రభు దగ్గర ఉంటారని అర్థం. మరి అంతే కదా, ఆయన దగ్గర ఉంటేనే కదా వెంట పెట్టుకొని వచ్చేది, లేకపోతే రారు కదా. అంటే నిజముగా ప్రభువులో కనుక నువ్వు ఉండి నిజముగా కనుక నువ్వు చనిపోయి ఉంటే నువ్వు ఎక్కడుంటావు అని అర్థం? ఇప్పుడు ప్రభువులో ఉంటావు. అంటే ఎక్కడ ఉన్నాడు ప్రభువారు? ఆకాశంలో ఉన్నారు, తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్నారు. కాబట్టి ఒక రాజ దర్బారులో ఉన్నట్టుగా మనం కూడా ప్రభు యొక్క దర్బారులో మనం ఉంటాము. ఆయన వచ్చే రోజు ఒకటి ఉంది, ఆ రోజున ఆయనతో కూడా కలిసి వస్తాం. నమ్మిన వాళ్ళైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా, మేము కూడా అలాగా నిద్రించి నీతో కూడా ఉండి నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ ఈ భూమి మీద మా వాళ్ళందరూ లేదా ఇంకా ఈ భూలోకాన్ని మరొకసారి చూసే అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. నిజం చూడండి, ఎంత గొప్ప దేవుడండి, ఎంత మర్మం అండి అసలు ఇది. చనిపోవడం అనేది, అలాగే ప్రభువులో జీవించడం అనేది ఎంత గొప్ప విషయం అండి. నువ్వు ఇక్కడికే ఆలస్యంగా వస్తేవి కదా, మరి ప్రభు రాకడొస్తే వస్తున్నా ఉండయా, మా అమ్మాయికి కడిగి వస్తా, మా అమ్మాయికి స్నానం చేసి వస్తా, మా వారికి నీళ్లు పెట్టేస్తా, ఒక కూర ఉండొస్తా అని కనుక నువ్వు అంటే దేవుడి రాజ్యానికి వెళ్తావా? వెళ్ళవుగా. అంటే ప్రభు యొక్క సమయాన్ని నీవు దొంగిలించావు. మీకా గ్రంథములో, మలాకీ గ్రంథములో 1వ అధ్యాయంలో అంటాడు, నాకు రావలసిన ఘనతను మీరు పోగొట్టారు కదా, మరి మిమ్మల్ని నేను ఎలా కనపరుస్తాను? బైబిల్లో అంటాడు యెహోషువ గ్రంథంలో, నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. మరి నన్ను కనపరచలేదు కదా. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి కనపరచలేకపోయినప్పుడు దేవుడు నిన్ను ఎలా కనపరుస్తాడు? ఆలోచన చేసుకో. భయపడేవాడు లేడండి. మా ఇష్టం వచ్చినట్టు వస్తాం మేము చర్చ్కి. ఆయనకు భయపడేవారు లేరు. ఘనత లేదు ఆయనకి. నువ్వు ఇచ్చావా ఘనత ఈ రోజున? సమయం కన్నా ముందు వస్తే అది దేవుడికి ఘనత. సామాన్యంగా మనము ప్రతి దానికి ముందు వెళతామండి. ఆలోచించేయండి. అప్పటికప్పుడు ఏమీ సిద్ధపడం. ఎందుకంటే అలాగ సిద్ధపడితే మనకు అనుకూలంగా బస్సు ఉండదు, మనకు అనుకూలంగా రైలు ఉండదు, మనకు అనుకూలంగా విమానం ఉండదు. ముందే సిద్ధపడాలి వాటన్నిటికీ.
అలాగే దేవుని యొక్క రాజ్యమునకు నువ్వు వెళ్ళాలి అంటే ముందే సిద్ధపడాలి. ప్రభువారు ముందే సిద్ధపడ్డారు. ఎలాగా? ఇలాగ పుడతానని, ఇలాగ శ్రమలు అనుభవిస్తానని, ఇలాగ చనిపోతానని, ఇలాగ లేస్తానని అన్నీ కూడా ఆయన చెప్పేశారు. ముందే సిద్ధపాటంతా కూడా ముందే రాసేశారు. దేవుని యొక్క ప్రేమలో ప్రభు సమాధిలో 40 గంటలు ఉన్నారండి. శుక్రవారం సాయంకాలం 4 గంటలకల్లే ఆయన్ని సమాధిలో పెట్టేశారు. అందుకనే మనందరం కూడా మరి సాయంకాలం పూట పొద్దుగూక ముందే సమాధి చేస్తాం. ఇది ప్రభు యొక్క లెక్క. ప్రభువారిని కూడా చనిపోయాడు, 3 గంటలకల్లి చనిపోయాడు. వెంటనే 1 గంటలో ఆయన తీసుకెళ్ళి ఆల్రెడీ తొలిపించుకొని ఉంటారు సమాధులు. మనమైతే చేసుకోం, కానీ మనం ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తవ్వించుకుంటాం. వీళ్ళు ఏంటంటే డబ్బులు ఉన్నవాళ్ళు ముందుగానే కుటుంబానికి ఒక సమాధులు తవ్వించుకుంటారండి. 2 ఉంటాయి దాంట్లో, భార్యాభర్తకి. యేసు ప్రభు వారిని పెట్టించాడు కూడా అరిమతయి యోసేపు యొక్క సమాధి. బాగా డబ్బున్న ఆయన. బైబిల్లో 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో అతను ధనవంతుని యొక్క సమాధిలో పెట్టబడెను అని 10వ వచనంలో ఉంటుంది. ఎక్కడ పెట్టారంట? ఆయన్ని ధనవంతుని సమాధిలో పెట్టారు. ఆ ధనవంతుడు ఎవరై అంటే ఇక్కడ అరిమతయి యోసేపు. ఆల్రెడీ ముందుగానే తొలిపించుకున్నాడు. ఆ స్థలం అనేది కొనుక్కుంటారు వాళ్ళు. ఇంకా దాంట్లో ఎవరిని పెట్టరు, వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే. 2 ఉంటాయి, నేను కూడా చూసి వచ్చాను. అక్కడ ఆ గుహలాగా ఉంటుంది అది. దాంట్లో 6 అడుగుల పైన ఉంటుంది అది. ఎందుకంటే యేసు ప్రభు వారు 5-11 ఉంటాడు, దరిదాపు 6 అడుగులు. మరి తలగడకు కొంచెం కావాలి కదా స్థలం, అంత పొడుగు ఉంటుంది అది. రెండోది చూస్తే ఇటుపక్క లెఫ్ట్లో ఉంటుంది, 2 మధ్యలో ఖాళీ ఉంటుందండి. ఇటుపక్క ఒకటి పడుకోబెడతారు, మళ్ళీ ఇటుపక్క ఇంకోటి ఉంటుంది. ఇది చిన్నది ఉంటుంది. అప్పుడు వాడు గైడ్ చెప్తున్నాడు, ఇది భార్యకండి, ఇది భర్తకి. భర్త అంటే పొడుగుంటాడు కదా, భార్యకి కొంచెం చిన్నది, కొంచెం తగ్గుద్ది సైజు. ఎంత ప్రణాళిక అండి ప్రియులారా! ప్రభువారు రాతిలో తొలగించబడిన కొత్త సమాధి అని రాసింది. ఎవరిని పాతి పెట్టాలి. మనం ఇప్పుడు కనుక చనిపోతే ఎక్కడ పెడతారని చెప్పండి? ఎంతమందిని పాతేశారో ఆ గుంతలో కదా. మళ్ళీ మనం కూడా అదే గుంత తీసి ఆ ఎముకలు ఒకవేళ కనపడినా కూడా ఆ ఎముకలు కూడా అవతల తీసి పారేస్తాడు తవ్వేవాడు. తీసి మళ్ళీ గుంట పెట్టేసేసి అక్కడ మళ్ళా మన బంధువులు చనిపోయిన వాళ్ళందరినీ పెడతారు. మళ్ళా కొన్నాళ్ళకి అదే సమాధిలో ఇంకోళ్ళని పెడతారు. నీకేం తెలియదు. అది దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియమైన ఆలోచన చేయండి. 40 గంటలు ఉన్నారండి. 4 గంటల నుంచి శనివారం 4 గంటల దాకా 24 గంటలు. అక్కడి నుంచి తెల్లారి ఆదివారం ఉదయం తెల్లారి దాకా మళ్ళొక 15 గంటలు. మొత్తం 40 గంటలు ప్రభువారి సమాధిలో ఉన్నారు. మత్తయి సువార్త 12:40, 12వ అధ్యాయం 40వ వచనం. కాబట్టి ఏంటయ్యా సూచన అంటే యోనా సూచన చెప్పారు ప్రభువారు. యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు ఉన్నాడో నేను కూడా అలాగే ఉంటాను. యోనా ఎలాగైతే బతికాడో, యోనా గర్భము ఆ యొక్క చేప గర్భంలో నుండి నైనివే పట్టణంలోనికి ఎలాగైతే బతికొచ్చాడో అలాగే యేసు ప్రభువారు కూడా సజీవుడిగా వచ్చాడని బైబిల్ తెలియజేస్తా ఉంది. 16వ అధ్యాయం 21వ వచనం. 16వ అధ్యాయము 21వ వచనం. ఇందాకేమో యోనా సూచన చెప్పాడు, ఇప్పుడేమో నేను ఇలాగ చంపబడతాను, 3వ దినాలు లేస్తానని శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఇదేమన్నా వాళ్ళకి అర్థమైందండి? అర్థం కాల. ప్రభువారి సమాధిలో లేచారని పోయి మగ్దలేసే మరియా వాళ్ళంతా పోయి చెప్తే నమ్మకుండా వాళ్ళు వచ్చి చూశారండి. తొంగి చూశాడంట పేతురు, నమ్మలా. కానీ ప్రభువారు ముందే చెప్పారు. ఇవన్నీ కూడా మీకు కనపడతాయి 17, 23, 20వ అధ్యాయం 19లో, లూకాసు వార్త 9, 22లో, 18, 33, 24వ అధ్యాయం 7వ వచనం, 46వ వచనం, అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 40వ వచనం,
మొదటి కొరింథీ పత్రిక చదవండి 15వ అధ్యాయం 4వ వచనంలో. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. లేఖనముల ప్రకారం ముందుగా చెప్పబడిన దాన్ని లేఖనము అంటారు. ప్రియులారా, నేను కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు నాకు కొన్ని బయలుపరుస్తాడు. ఇక్కడ ఉన్న సంఘస్థులందరి పేరున ఒక్కొక్కడి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. చేసినప్పుడు మీ గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినవన్నీ ఏ సమయంలో మాట్లాడాడో, దేని గురించి నేను అడుగుతుంటే మాట్లాడాడో అన్నీ కూడా రాసుకుంటాను బుక్కులో. ఇప్పటికీ ఉంది ఆ బుక్ నా దగ్గర. నేను ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటానో అప్పుడు ఆ బుక్ కూడా నా పక్కన ఉంటుంది. ఎందుకంటే ఎవరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఏ దర్శనం ఇస్తాడో, ఏ వాక్యం ఇస్తాడో ఆ వాక్యాన్ని పట్టుకొని ఓహో ఇలా జరగబోతుంది వీళ్ళకి అని దేవుడు మాట్లాడతాడు. భయం నాకు. ఎందుకంటే అందుకనే మిమ్మల్ని చూస్తే ఇలా అయిపోతారని దేవుడు చెప్పినప్పుడు నేను చెబితేనేమో నా మీద శాపం పెట్టారంటున్నారని చెప్పట్లేదు మేము. చెబితేనేమో సంఘానికి రాకుండా పోతాను. చివరికి అదే జరుగుతూ ఉంది. ఎడెళ్ళినా నువ్వు. కాబట్టి దేవుని ప్రేమించండి ప్రియులారా, హత్తుకోండి. మన ఇష్టం వచ్చినట్టుగా తిరగకూడదు. దేవుణ్ణి నమ్మామంటే దేవుణ్ణి నమ్మినట్టే ఉండాలి. భార్యాభర్తలు కలిసి ఏదో షాపింగ్కి వెళుతున్నారు అనుకుందాం. ఎవరో నీకు తెలిసిన వాళ్ళు కనపడితే భర్తను వదిలేసి వాళ్ళతో చాటింగ్ చేస్తే కోపం వస్తుందండి భర్తకి. అలాగా నువ్వు దేవుడితో సంబంధం పెట్టుకొని బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు దేవుని సన్నిధికి సక్రమంగా రాకపోతే ఆయన నీకు భర్త అయి ఉన్నాడు అని రాసింది యెషయా గ్రంథంలో. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని రాసింది. అలాగే కొత్త నిబంధనలో పెళ్లి కుమారుడు అయినా పెళ్లి కుమార్తె మనము పెళ్లి కుమార్తెలము, ఆయన పెళ్లి కుమారుడు భర్త అయినా భర్తకు భయపడాలి. నువ్వు భయపడవా? ఆ బతుకు అంతే ఉంటుంది. ఇక నీకేం నువ్వే ఎన్ననుకో మారదు ఆ బతుకు. ఎప్పుడైతే దేవుని సక్రమంగా మనం ప్రేమించమో, ఎప్పుడైతే దేవుడికి రావాల్సిన ఘనత రానియమో, ఆయన కూడా మనకి ఘనత రాకుండానే చేసేస్తాడు. ఏమండి, సౌలును దేవుడే ఎన్నుకున్నాడుగా రాజుగా. పిలిచింది ఆయనేగా, సమూయేలుకు చెప్పింది ఆయనేగా. రాజు అదిగో వస్తున్నాడు, వాడిని రాజుగా చెయ్యి అని చెప్పింది ఆయనేగా. మరి అదే సౌలు మొదట్లో అమ్మోనీయుల్ని మిద్యానీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి యుద్ధంలో గెలిచాడు. మరి ఇప్పుడు ఫిలిస్తీన్లతో ఎందుకు గెలవలేకపోతున్నాడు? అప్పుడు ఆత్మ ఉంది అతని మీద. ఎవరి మీద? సౌలు మీద. ఇప్పుడు పోగొట్టుకున్నాడు? ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆత్మను పోగొట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు? గొలియాతుగా సవాలు విసురుతూ ఉంటే భయపడుతూ 40 రోజుల పాటు యుద్ధ భూమిలో ఉన్నారండి వాళ్ళు. ఇళ్ళకు కూడా బాలా ఎవరు సైనికులు. రాజు కూడా అక్కడే గుడారం వేసుకొని ఉన్నాడు 40 రోజులు. 40 గంటలు ఉంటావు ప్రభువులోను, 4 గంటలు ఉంటావు పోనీ ప్రభువులో. ఎంత ఇసుక్కుంటుంటావు? 40 రోజులు ఉన్నారండి వాళ్ళు అరణ్యంలో, యుద్ధ భూమిలో. చంపలేకపోయారు, భయపడుతూనే ఉన్నారు. అప్పుడు దావీదు వాళ్ళ అన్నదమ్ముల కోసమని కొన్ని రొట్టె ముక్కలు, ద్రాక్షాలు, అంజూరు పడలు, ఏమండి ఆ జున్ను అవన్నీ తీసుకుపోతాడు. వాళ్ళ నాన్న పంపిస్తాడు. అరే 40 రోజుల నుంచి వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, ఏం తిన్నారు, ఎట్లా ఉన్నారు అని పంపిస్తాడు. వాళ్ళ అన్నలకి ఇస్తే పోతా చూస్తూ ఉంటాడు అక్కడ. ఏంటి అని అంటే అప్పుడు వాళ్ళు చెబుతారు, అయ్యా మరి ఇది పరిస్థితి, ఆ గొలియాతుని ఎవరైనా చంపితే ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడంట, అర్ధరాజ్యం ఇస్తాడంట అని చెప్తాడు. అప్పుడు అన్నలు అంటారు, నువ్వు దేనికి వచ్చా, యుద్ధం చూడటానికి వచ్చావా అని ఎగతాళి చేస్తారు. విషయం తెలిసిన తర్వాత ఆ భటుడితో చెప్తాడు దావీదు, ఆ ఫిలిస్తీయుడిని చంపడం పెద్ద గొప్ప సంగత, నేను చంపుతా వాడిని, నేను చెప్పండి పోయి అని అన్నాడు. సరే పోయి చెప్పారు. చెప్పిన తర్వాత ఎలా చంపుతావు నువ్వంటే అతను చెప్పుకొచ్చాడు, నేను గొర్రెలు కాసుకునేటప్పుడు తోడేళ్ళు వచ్చినాయి, సింహాలు వచ్చాయి, వాటిని నేను చీల్చి అవతల బారేసేసాను, కాబట్టి వీడేంటి పెద్ద లెక్క నాకు అని అంటాడు. సరే గుడ్డలన్నీ వేసుకోయా, కత్తులు గిత్తులు పెట్టుకోమంటే నాకు ఇవన్నీ కుదరవలే అన్నాడు. మొత్తం తీసేసి ఒడిశల్లో నున్నని 5 రాళ్ళు ఏరుకొని యుద్ధానికి పోయాడు. బాణాలు లేవు, కత్తులు లేవు, కవచాలు లేవు, బూట్లు లేవు, ఏమి లేవు. మామూలుగా గొర్రెలు కాసుకోవడం ఎట్లాగో అలాగే కాస్తాం, అలాగే వెళ్ళాడు. ఏమన్నాడండి? దేవుడు నిన్ను నాకు ఈ రోజున అప్పగించాడు అన్నాడు. ఏమండి వాడి నడుము దాకా కూడా రాడు, అంత ఎత్తున్నాడు వాడు.
కుక్క అన్నాడు. గొల్యాతు ఏమన్నాడండి ఇతన్ని? కుక్క వలె వస్తున్నావే, ఏదో కర్ర తీసుకొని అన్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, అంతే. ఒడిసెల్లో పెట్టుకొని రాళ్ళు విసరటం అనేది అతను అలవాటు. దూరంగా ఉన్నదాన్ని కొట్టి చంపడం అనేది అలవాటు. అంతే. ఒక రాయి తీసుకున్నాడు, ఒడిసెల్లో వేసాడు, గిరగిర తిప్పాడు, వేసి కొట్టాడు. అంత కవచాలు ఉన్నాయి వాడికి, ముఖం నిండా కవచాలు ఉన్నాయి, రొమ్ముకి కవచాలు ఉన్నాయి, చేతులకి కవచాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం తగిలినా తగలకుండా ఉండేటట్టుగా. ఎక్కడ కొట్టాడండి? కరెక్ట్గా కళ్ళ మధ్యలో ఇక్కడ కొట్టాడు. అక్కడ కొడితే ఏమవుతుంది చెప్పండి? దిమ్మ తిరిగిపోద్ది. పడిపోయాడు. వెంటనే పరిగెత్తుకుంటూ పోయి కత్తి తీసుకొని చంపేసాడు. వాడి కత్తి. ఎక్కడిదండి ఈ శక్తి? ఎవరిని నమ్మాడండి? కాబట్టి దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, మనము కూడా దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మండి. చేస్తాడా చేయడం తర్వాత విషయం. మనం నమ్మాల్సింది మాత్రం, విశ్వసించాల్సిన బాధ్యత మనకి ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. క్రైస్తవులకి సబ్బాతు అంటే ఈ రోజున యాక్చువల్గా ప్రతి వారం కూడా హెబ్రోన్ సహవాసం వాళ్ళు బలారాధనిస్తారు. ఇది పండగ వచ్చిందనో పండగ లేదనో ఏముండదు, ప్రతి ఆదివారం బలారాధనిస్తారు వాళ్ళు. ప్రియులారా, ఆలోచన చేయండి. అయితే యూదులకి ఈ యొక్క సబ్బాతు శనివారం వస్తుంది. శనివారం నిసాన్ నెల 14వ తేదీన వాళ్ళు సబ్బాతు దినాన్ని ఆచరిస్తారు. మనమైతే ఆదివారం ఆచరిస్తాం, ఎందుకంటే ప్రభువారు లేచారు. మనకిది శుభసూచకంగా చేస్తాం. కీర్తన 63:1. ఎలా వెతకాలి ప్రభువుని? ఆ స్త్రీలు ఎలా వెతికారు? ఎలాగ వెతికారంట? స్త్రీలు పొద్దున్నే లేచారు. అమ్మగారులు ఎంతమంది ఎంత పొద్దున్న లేచారు చెప్పండి చూద్దాం. తెల్లారికి ముందే లేచినాడు. 6:30 అనుకుంటా మా ఇంటి ముందుగా యేసు లేచినని పాట పాడుకుంటూ గుంపు పోయింది. మరి మీకు తెలుసో లేదో? ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఒకళ్ళు ఇద్దరు. 6:30కే పిల్లల సమూహంతో పాట పాడుకుంటూ యేసు లేచెను అని పాడుకుంటూ పోతా ఉన్నాను. నేను అప్పటికే లేచి కూర్చొని ఉన్నాను. దేవుని ప్రేమించి ఎవరింటి దగ్గర ఆగలేదు, వాళ్ళు చెప్పుకుంటూ పోతా ఉన్నారు పిల్లలు. దేవుని ప్రేమించి పెద్దలు కూడా ఉన్నారు అందులో. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, ఆలోచించేయండి. వేకువనే వెతికారా లేదా స్త్రీలు? అక్కడ ప్రభువారు లేస్తారని చెప్పిన తర్వాత సమాధి దగ్గరే ఉండి కాచుకొని తెల్లవారిన ఆయన లేచినటం అనేది చూశారు ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. 37:7. మనమందరం కూడా చనిపోతాం ప్రియులారా, తప్పదు. అది ఏదో ఒక రోజు తప్పదు. కొంతమంది 60, 70, 80, 90 కావచ్చు. కొంతమంది ఇంకా చిన్న వయసులో చనిపోవచ్చు. 37:7. అంటే ఏంటి? జీవాత్మ లేదు అంటే చనిపోయారు అని అర్థం. వీళ్ళందరికీ ఇప్పుడు ఏమొచ్చిందో చదవండి. దేవుని ప్రేమించిన పిల్లారా, ఆ కింద భాగంలో వాళ్ళ యొక్క ఎముకలకు మళ్ళా శరీరం వచ్చింది ప్రియులరా, దానిలోకి జీవం వచ్చింది ప్రియులరా, వారు లేచి నిలబడ్డారు ప్రియులరా. ఈ మాట మీకు ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. మళ్ళీ ఏంటంటే అక్కడ బూర శబ్దము వినగానే మృతులైన వారు లేస్తారు. ఎవరైతే వింటారో వాళ్ళు లేస్తారు. ఇక్కడ చచ్చిన ఎముకలు ఎవరిళ్ళు? ఇశ్రాయేలీలు. చచ్చిన ఎముకలు మాంసము ఎలాగైతే పొదగబడి అక్కడ వాళ్ళు లేచారో అలాగా మరలా మనం కూడా ఆయన శబ్దము విని లేస్తాం. హల్లెలూయా. వాస్తవం ఇది, బైబిల్ సిద్ధాంతం అది. కాబట్టి దేవుడు ఆలోచన చేయండి. ఆదికాండము 23వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 23వ అధ్యాయం 10వ వచనం.
ఒక గృహాన్ని ఇస్తున్నాడట. యేసు ప్రభు వారు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో మన కొరకు గృహాలు నిర్మించాడట. నీకు ఇస్తా. ఇక్కడ మనం చూసాము ప్రియులరా, రాతిని పొర్లించిన విధానం. రాతిని పొర్లించడం అంటే రక్షణ. నీ పాపంలో ఉన్నటువంటి రాళ్ళు ఎన్నున్నాయో నీ హృదయంలో వాటన్నిటిని ఏం చేయాలి? పొర్లించాలి, పారేయాలి, తెరవాలి. తీసి పారేస్తేనే తప్ప. పొలం దున్నిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పొలం దున్నిన వాళ్ళు. పొలం దున్నినప్పుడు అప్పుడప్పుడు చాలాసార్లు దున్నుంటాం అనుకోండి మనం ఆ పొలాన్ని. కానీ మరొకసారి మనం పొలం దున్నుతున్నప్పుడు కొన్నిసార్లు రాళ్ళు బయటకు వస్తాయి. అదేంటి, పోయిన సంవత్సరం కనపడలేదే ఈ రాయి అనుకుంటాం. కానీ భూమి ఏమవుతుందో తెలుసా? భూమి ఎప్పుడు కదులుతూ ఉంటుంది, మనకు తెలియదు. అది భూమి లోపల ఏమవుతూ ఉంటుంది? కదులుతూ ఉంటుంది. అది మరి పోయిన సంవత్సరం రాని రాళ్ళు ఇప్పుడు ఎట్లా వచ్చాయి? పోయిన సంవత్సరం తగిలిన లంకె బిందులు ఇప్పుడు ఎట్లా తగిలాయి? పోయిన సంవత్సరం కనపడింది విగ్రహం ఇప్పుడు ఎట్లా బయటపడింది పొలంలో? ఆలోచన చేయి. భూమి ఏమవుతుంది? లోపల తిరుగుతూ ఉంటుంది, మనకు తెలియదు. అది పోయిన సంవత్సరం కనపడినటువంటిది ఈ సంవత్సరం కనపడదు. అలాగే నువ్వు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నావు సన్నిధికి, మరి ఇంకా కనపడకుండా దాచుకున్న ఆ రాళ్ళు ఉన్నాయేమో. ఆ వాక్యం అనే ఖడ్గముతోటి, వాక్యం అనేటువంటి దానితో నువ్వు దాన్ని దున్నాలి. దున్నినప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆ రాళ్ళు బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకు తీయాలి రాళ్ళు? రాళ్ళు తీయకపోతే పంట బాగా పండదు. రాళ్ళ పంట పండదు. అందుకని బైబిల్ 4 రకాల విత్తనాలు చెప్పినప్పుడు ఒక విత్తనం పోయి అంట రాతి నేలలో పడిందంట, మొలిచిందంట. కానీ దానిలో వేరు లేనందువల్ల అది చనిపోయింది. రాతి నేలలో వేరు ఉండదు. ఈరోజున మా ఇంట్లో మరి కొన్ని మొక్కలు ఎండిపోతే అలాగే చూస్తాడు. నాకు ఎండిపోతే చూడబుద్ధి కాదు, మొక్క పీకి పారేస్తా, ఇంక బతకదు అది. దాన్ని చూస్తూ ఉంటే నా బతుకు కూడా అట్లా ఎండిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎండిపోయింది, మోడు వారిని ఉండకూడదంట. మేము హిందువులుగా ఉన్న రోజులలో మునగ చెట్టు పొద్దున్నే లేచి చూడకూడదు, అరటి చెట్టుని చూడకూడదు. తెలుసా మీకు? అరటి చెట్టుని చూడకూడదు పొద్దున్నే, అలాగే మునగ చెట్టుని కూడా చూడకూడదు. అందుకని అవి ముందు వేసుకోరు ఎవరు. ఇంటి ముందు వేసుకునేది వేప చెట్లు, రావి చెట్లు వేసుకుంటారు. పిల్లలు ఆలోచించే. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. ఏం జరుగుతుంది అంటే, యెరూషలేము నుంచి గలిలయకి ప్రభువారు వెళ్ళారు. యెరూషలేములో చనిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తానని చెప్పారు? గలిలయకి వెళ్తున్నానని చెప్పాడు. యెరూషలేము నుండి గలిలయకి 178 కిలోమీటర్లు ఉంది, 100 మైళ్ళు ఉంది. అంత దూరం. ఈ శిష్యులు ఎక్కడున్నారు? గలిలయలో ఉన్నారు. పోయి చెప్పన్నారు. ఆదివారం లేచిన తర్వాత ప్రభువారు చాలామందికి కనపడ్డారు. ఆయన లేచి కేవలం శిష్యులకే కాదు చాలామందికి కనపడ్డారు. చూద్దాం పిల్లలు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9 నుంచి 11వ వచనం దాకా మగ్దలేసే మరియకు కనపడ్డారు. మార్క్స్ వార్త 16, 9, 11. మత్తయి సువార్త 28, 8 నుంచి 10 ఇంకోటి చదవండి. 16, 9, 11 మార్క్స్ వార్త. మొట్టమొదట కనపడింది ఎవరికండి? మగ్దలేనే మరి కనపడ్డారు. అలాగే మత్తయి సువార్త 28, 8. దేవుడు లేచాడు అని చెప్పమన్నాడు. ఆ విషయం పోయి వాళ్ళకి చెప్తా ఉన్నారు స్త్రీలే. ఆ తర్వాత మార్క్స్ వార్త 16వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో ఎమ్మాయి మార్గంలో నడుస్తూ పోతున్నటువంటి ఇద్దరికి మధ్యకి వచ్చేసాడు ప్రభువారు. చదవండి. యేసు ప్రభువులాగా తెలియలేదు వాళ్ళకి. మారు రూపము అన్నాడు అక్కడ. కనుక్కుంటారేమో అనుకున్నారు, కానీ చివరికి కనుక్కుంటారు. ఎప్పుడో తెలుసా? రొట్టె విరిచిన తర్వాత ప్రభువారు అదృశ్యమైపోతాడు. అప్పుడు అనుకుంటారు ఈయన యేసు ప్రభు కదా, ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయములు మండలేదా
అని కూడా అనుకుంటారు వాళ్ళు. దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన సువార్త 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. చూసారా, ప్రభు చూస్తాడు. అప్పుడు పేతురు కూడా ప్రభువుని చూస్తాడు. అతనికి చేపలు పట్టేవాడు కదా, వస్త్రము లేదు అని రాసి ఉంటుంది అక్కడ. అందుకని అతను నీళ్ళలో దుమికెను అని రాసి ఉంటుంది. అయితే వస్త్రము అంటే ఇక్కడ మనం అనుకోవాల్సింది అంటే రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు. రక్షణ వస్త్రం కోల్పోయిన వాళ్ళు ఎవరు కూడా ప్రభువుని చూడలేదు. దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్తలో మనం ఈ మాట చదువుతున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అలాగే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 31 వరకు. లూకా సువార్త 24:36. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం అవును కాకని వారితో అనెను. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10 మంది ఉన్నారు. చదవండి, ఇంకా ఉంది. అయితే వారు దూరపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన యేసు ప్రభువుని గుర్తుపట్టలేదంట. తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవమనపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టలేదా? నేనే ఆయనను అంతకు నా చేతులను నా పాదములను చూడుడి. దేవుడు చెప్తా ఉన్నాడు, చూడండి రా బాబు, ఎందుకు భయపడతారు, భూతానికి ఉండవు ఇలాగా అని చెప్పేసి. 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఒకడు లేడు, వాడు తోమ. దేవుని ప్రేమించినటువంటి ప్రియ బిడ్డలరా, 20వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడ్డ తోమ వారితో లేకపోయిను. కనుక తక్కని శిష్యులు మేము ప్రభువును చూస్తున్నామని అతనితో చెప్పగా, అతను నేను ఆయన చేతులలో మేపుర గుర్తులను చూచి నా వేలు ఆ మేపుర గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచుతాయని కానీ నమ్మనని వారితో చెప్పాను. ఇప్పుడు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? తోమా, చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులైనా, ఇదిగో నా చేతులు చూడు, నా యొక్క ఈ గాయముల్లో నీ ఏలు పెట్టి నేనే అని రుజువుపరుచుకో బాబు అని చెప్పి రుజువుపరుచుకున్నాడు ప్రభువారు. అలాగే 21వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 2వ వచనం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 7 ఉంటారు. 7 శిష్యులకు కనపడ్డాడు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6-7 వచనాల్లో 15వ అధ్యాయము 6-7 వచనాల్లో 500 మంది కన్నా ఎక్కువ మందికి కనపడ్డారు. అంతమందికి ఒకేసారి 500 మంది కన్నా ఎక్కువ మంది కూలుకొని ఉన్నటువంటి ప్రదేశంలో ప్రభువారు కనపడ్డట్టుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం 51వ వచనం. లూకా సువార్త 24:50-51 శిష్యులకు కనపడ్డాడు. ఈ శిష్యులందరినీ తీసుకుపోయాడు బేతనీ దాకా. చాలు. ఆ సందర్భంలో ప్రభువారు వాళ్ళకి కనపడినట్టుగా బైబిల్ తెలియజేస్తా ఉంది. అలాగే అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాల్లో దమస్కు మార్గానికి వెళుతున్నటువంటి అపోస్తలైన పౌలుకి కనపడ్డాడు. చూసారా, ఇప్పుడు కూడా ప్రభువారు కనపడ్డారు. అలాగే స్టెఫనుకి కనపడ్డారు. స్టెఫను కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం తెరవబడటయు యేసు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉండుటయు చూచి తిని అన్నాడు. చూసారా, బైబిల్లో 11 పర్యాయాలు ప్రభువారు చనిపోయిన తర్వాత కనపడ్డారని బైబిల్ తెలియజేస్తుంది. దేవుని ప్రేమిస్తున్న ప్రియులరా, యేసు ప్రభువారు చనిపోకపోతే ఏమవుతుంది? ఆయన కనుక చనిపోలేదు అనుకుందాం, ఒకవేళ చనిపోకపోతే ఆయన ఏమవుతుంది? మనకి రక్షణ అనేది రాదు. పిల్లరా, ఆయన ఈ యొక్క క్యాలెండర్ల ప్రకారంగా చూస్తే ఆయన 30వ సంవత్సరంలో చనిపోయారు. క్రీస్తు శకం 30లో చనిపోయారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 1995 సంవత్సరాలు అయింది ప్రభువారు చనిపోయి నేటికి. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, అయినా కూడా ఇంకా ప్రభువుని నమ్మకుండా, రక్షణ పొందకుండా, మేలు అనేది చూడకుండా
ఆయనకు రావలసిన ఘనతను రానీక తిరుగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి నువ్వు తప్పించబడాలి. దేవుడు నీకు సహాయం చేసి నడిపించి దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాను.